వైబ్రో కంపాక్షన్ పనులు 74%, డయాఫ్రమ్ వాళ్ళు 56% పూర్తి. 41.15 మీటర్ల కాంటూర్లో భూసేకరణకు 1,107 కోట్లు అవసరం. ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రితో మంత్రి రామానాయుడు సమావేశం. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రధాన డ్యాం పనులు వేగవంతంగా చేపడుతున్నారు. ఋతుపవనాలకు ముందుగానే ఎగువ నుంచి వరద రాక మునిపే సమాంతర డయాఫ్రమ్ వాళ్ళు క్లిష్టంగా లోతుగా ఉండే చోట పనులు ప్రారంభించారు. దీంతో 63,650 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్లను పనులు పూర్తి చేశారు. మిగిలిన 44% పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ తెలిపింది. హెడ్ వర్క్స్ అత్యంత కీలకమైన బట్రెస్ ని పూర్తి చేశారు. క్లెరీచ్ బంకమన్ను ప్రాంతంలో వైబ్రో కంపాక్షన్ 16.19 క్యూబిక్ మీటర్లు గాను 11.93 క్యూబిక్ మీటర్ల మేర పూర్తి చేశారు. ఈ పనులను కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇది ఎట్లా ఉంటే ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, జనరల్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో పొలం పురోగతిని వివరించనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెత్తురోడిన దేవరగట్టు అంటూ